వరలక్ష్మి వ్రతం కానీ సింపుల్గా డెకరేట్ చేసుకున్నాను. చాలా మంది ఇప్పుడు వరలక్ష్మి వ్రతాలు చేస్తాం కదా, కొంతమందికి యూజ్ఫుల్ అవుతుందని వీడియో చేస్తున్నాను. ఈ డెకరేషన్ మనం చిన్న ఇంట్లో అయినా సరే పెద్ద ఇంట్లో అయినా సరే మనకి సెట్ అవుతుంది. అండ్ ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక వైట్ కర్టెన్ తీసుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ నేను వైట్ ప్రిఫర్ చేసుకుంటున్నాను. మన దగ్గర ఏ కర్టెన్ ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు, బట్ ప్లెయిన్ కలర్ కర్టెన్ ఉన్న దాటిని తీసేసుకోండి. డీమార్ట్ లో మనకి వాల్ హ్యాంగింగ్స్ హుక్స్ దొరుకుతాయి. అండ్ నెక్స్ట్ ఒక స్టిక్ కూడా తెచ్చుకోవాలి. స్టిక్ లో ఇప్పుడు కటింగ్ పెట్టుకొని ఇంకా వాల్ హ్యాంగింగ్స్ అటు ఇటు పెట్టేసుకొని ఇంకా అడ్జస్ట్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టు. ఇక్కడ నేను డెకరేషన్ కి ఆర్టిఫిషియల్ పూల దండలు ఉంటాయి కదా, వాటిని యూజ్ చేసుకుంటున్నాను. ఆ పూల దండలను సేఫ్టీ పిన్ యూజ్ చేసుకొని నాకు కావాల్సిన దగ్గర పూల దండలు స్టిక్ చేసుకుంటున్నాను. ఇంకా బ్యాక్గ్రౌండ్లో నాకు అక్కడక్కడ గ్రీన్ లీవ్స్ కావాలని ఇక్కడ తమలపాకులు తీసుకుంటున్నాను. యాక్చువల్లీ ఇక్కడ నేను తమలపాకులతో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఇంతకుముందు పిన్స్ తీసుకొని నేను అటాచ్ చేశాను, బట్ ఇప్పుడు డబల్ టేప్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని స్టిక్ చేశాను, బట్ ఉండలేదు, పడిపోతూ ఉన్నాయి. సో ఇంకా కొన్నినే పెట్టాలనేసరి ఒక 3 తమలపాకులు తీసుకొని బ్యాక్ని స్టిక్ చేశాను. ఇంకా టైం లేదు, అందుకని కొన్ని తమలపాకులే నేను స్టిక్ చేశాను. యాక్చువల్లీ వేరే పిన్స్ ఉంటాయి, మన స్కూల్ డేస్లో ఫ్లాగ్స్ని పెట్టుకుంటాం కదా, ఆ పిన్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్కి నేను వైట్ కలర్ కటింగ్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ కిందన నేను డార్క్ కలర్ కటింగ్ డార్క్ కలర్ క్లాత్ తీసుకున్నాను. డార్క్ మెరూన్ కలర్ క్లాత్ తీసుకొని ఇంకా కిందన వేసేసుకున్నాను. ఇక్కడ 2 పూజా చెంబులు తీసుకున్నాను. వీటికి కూడా నేను డబల్ టేపే యూజ్ చేశాను అండ్ కాయిన్స్ అటాచ్ చేయడానికి. యాక్చువల్లీ ఇది వీడియో ఆన్ చేశాను అనుకున్నాను, బట్ నేను వీడియో ఆన్ చేయకుండా మర్చిపోయాను. సో బట్ కొంచెం అయితే తీసాను, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఆ డబుల్ టేప్ని చెంబు లోపల మనము స్టిక్ చేసి ఇంకా కింద వరకు తెచ్చుకొని ఇంకా కాయిన్స్ని 1 by 1 పెట్టుకోవాలి. ఇంకా అలానే లోపల కొన్ని కాయిన్స్ వేసుకోవాలి అండ్ కొంచెం ఫ్లవర్స్ రెక్కలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకుంటే ఇలా తయారు చేసుకున్న తర్వాత దీన్ని మనము గ్రీన్ లీవ్స్ ఏమైనా సరే, తమలపాకులు, మామిడాకులు, ఇంకేమైనా లీవ్స్ ఉంటే దానిపైన పెడితే చాలా అందంగా కనిపిస్తుంది. ఇంకా కొన్ని కాయిన్స్ తీసుకొని చెంబు లోపల కొన్ని కాయిన్స్ అండ్ బయటని కొన్ని కాయిన్స్ వేసుకొని పూల రెక్కలు అక్కడక్కడ వేసేసుకున్నాను. ఇంకా అమ్మవారి అలంకరణ పూజా పీఠ మీద తమలపాకులు వేసుకున్నాను. ఈ తమలపాకుల పైన ఒక ప్లేట్ వేసుకొని అందులో రైస్ పెట్టి ఇంకా అమ్మవారిని మనం పెట్టుకుంటాం కదా, సో ఈ ప్రాసెస్ మొత్తం మనకు తెలిసిందే. మిగిలిన పూలన్నీ కూడా రెగ్యులర్గా చేసుకున్నాను. నాకు ఎక్కడైతే ఖాళీగా కనిపిస్తుంది అనిపించిందో అక్కడైతే ఇలాగా
పువ్వుల రెక్కలతో డెకరేట్ చేసుకున్నాను. కొంచెం లోతుగా ఉన్న ప్లేట్ తీసుకున్నాను. యాక్చువల్లీ నా దగ్గర ఉన్న ప్లేట్ చిన్నది కానీ కొంచెం పెద్ద ప్లేట్ అయితే ఇంకా బాగుండేది. కొన్ని ఫ్లవర్స్ రెక్కలు ఇలా వేసేసుకొని అందులో నేను ఒక చిన్న డిజైన్లా చేసుకున్నాను ఫ్లవర్స్ తోటే. కాకపోతే మనకి ఇది పూజ కదా, ఇందులోనే మనం ఓం అలాగా ఫ్లవర్స్తో రాసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. బట్ నాకు అప్పటికే టైం చాలా ఎక్కువ అయిపోయిందని ఇలా సింపుల్గా చేసేసాను. డెకరేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారి దగ్గర నైవేద్యాలు పెట్టుకొని ఇంకా పూజకైతే రెడీ అయిపోయాను. పూజ చేసుకున్న రోజు మనకు చాలా పని ఉంటుంది కదా, నేనైతే ఇలా సింపుల్గా డెకరేషన్ చేసుకున్నాను. చాలా తక్కువ టైంలో కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే హ్యాపీ, స్టే హెల్దీ.